టైంకి వస్తాను. నీకోసం చూసి చూసి ఆటోలో ఇంటికొచ్చేసాం. బుజ్జమ్మ ఇక్కడ. తను ఒంటరిగా ఇంట్లో ఉంటాను అనింది. ఒంట్లో బాలేదో ఏమో. బుజ్జమ్మ పైనుంది. పైనేం చేస్తుంది? పడుకుందా? లేదు బాబు, హోంవర్క్ చేస్తుంది. బుజ్జమ్మా, బుజ్జమ్మా, మేం వచ్చేసాం. ఏంటి బుజ్జమ్మ అది? డ్రాయింగ్ వేశానక్క. ఏది ఇలా ఇవ్వు. వావ్, సూపర్గా గీసావు బుజ్జమ్మ. అవును. ఏ అంజు, ఇటు చూడు, బుజ్జమ్మ ఎంత బాగా గీసిందో. అవునా? అంతలో ఏం గీసింది? రాతోడు ఇది పట్టుకో, ఇటు ఇవ్వండి. డ్రాయింగ్ అయితే చాలా బాగుంది బుజ్జమ్మ. మరి దీనికి మీనింగ్ ఏంటి? ఇంకా అర్థం కాలేదా? అమ్మ నాన్నలు కలిసిపోవాలని బుజ్జమ్మ అలా గీసింది. నువ్వు గ్రేట్ బుజ్జమ్మా. నీ మనసులోని కోరికని ఇలా బొమ్మ రూపంలో గీసావు. నువ్వు కోరుకున్నట్టే అమ్మా నాన్న త్వరలోనే కలుస్తారు బుజ్జమ్మ. అవును బుజ్జమ్మ. ఉదయం నుంచి యాదమ్మ నీకు తినడానికి ఏమైనా పెట్టిందా లేదా? మనం ఉన్నప్పుడే యాదమ్మ సరిగ్గా పట్టించుకోదు, మనం లేనప్పుడు ఇంకేం పట్టించుకుంటుంది? ఇంతకీ యాదమ్మ ఎక్కడా? కనిపించడం లేదు. యాదమ్మా, యాదమ్మా, ఎక్కడున్నావు? హాల్లోకి రా. వెళ్ళు. ఏంటంజు పాప? ఇంతసేపు ఎక్కడున్నావు యాదమ్మా? ఏం చేస్తున్నావు? పొద్దున్నుంచి మా బుజ్జమ్మను పట్టించుకున్నావా లేదా? బుజ్జమ్మ అసలుకే చిన్నపిల్ల, నోరు తెరిచి ఏం అడగలేదు. ఇది చిన్న పిల్ల, దీని నోరు లేని పిల్ల. దీని అసలు రూపం వీళ్ళకి ఇంకా తెలిసినట్లేదు. ఏంటి యాదమ్మా ఏం మాట్లాడవు? నీకు ఎంతసేపు మనోహరి ఆంటీని చూసుకోవడమే సరిపోతుంది. బుజ్జమ్మ ఎలా ఉందో, తినడానికి ఏమైనా కావాలా అని అడిగావా? నేను ఎలా ఉన్నానని అడగాల్సింది పోయి ఆ పిల్ల ఎలా ఉందని అడుగుతున్నారు మీరందరూ. యాదమ్మ నన్ను బాగా చూసుకుందక్క. నేను అడిగినవన్నీ ఇచ్చింది కదా యాదమ్మా. ఇచ్చింది నువ్వైతే నేనిచ్చానంటావేంటే రాక్షసి పిల్ల. తనేమి ఇచ్చి ఉండదు. నువ్వు ఊరికే కవర్ చేయకు బుజ్జమ్మ. యాదమ్మని వెనకేసుకొని రాకు. ఇంకా ఏం చూస్తున్నావు యాదమ్మ? వెళ్ళి బుజ్జమ్మకి మాకు స్నాక్స్ చేసి తీసుకురా. యాదమ్మా, అటెక్కడికి వెళ్తున్నావు? కిచెన్ అటుంది. ఈ పిల్ల కొట్టిన దెబ్బకి ఏది ఎక్కడుందో కూడా తెలియటం లేదు. ఎందుకు సార్ అంత స్పీడ్గా వెళ్తున్నారు? మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? చెప్పండి సార్. సార్, ఏంటి సార్ అలా ఉన్నారు? ఏం జరిగింది? అదే నేను అడుగుతున్నాను, ఏం జరిగింది?
నాకు యాక్సిడెంట్ అవ్వకముందు ఏం జరిగింది బాగి? నువ్వెవరు? చెప్పాను కదా సార్, నేను మీ కేర్ టేకర్ని సార్. నువ్వు కేర్ టేకర్వి కాదు బాగి. నా దగ్గర జీతం కోసం పనిచేసేదానివి అయితే ఇందాక నీ ప్రాణాలకి తెగించి మరీ నన్ను కాపాడేదానివి కాదు. నువ్వు ఆ రౌడీల్ని కోపంతో కొట్టలేదు, నాకేమైనా అవుతుందేమో అన్న భయంతో, బాధతో కొట్టావు. నా గురించి ఎందుకంత వరీ అవుతున్నావు? నాకు నీకు ఏంటి సంబంధం? నేను నిజంగా కేర్ టేకర్ని సార్. అబద్ధం చెప్పక బాగి. జీతం కోసం పనిచేసే ఒక కేర్ టేకర్ పిల్లల్ని అంత బాగా చూసుకోదు. నువ్వు పిల్లల్ని కన్న తల్లిలా ప్రేమిస్తున్నావు. అంజలిని రణ్వీర్తో పంపిస్తుంటే నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం నేను చూశాను. నాతో బయటకొచ్చి కూడా బుజ్జమ్మని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వచ్చానని టెన్షన్ పడుతున్నావు. రాతోడ్కి ఫోన్ చేసి బుజ్జమ్మకి కాపలాగా పెట్టావు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత సార్. ఓకే, పిల్లల సంగతి పక్కన పెట్టు. నిన్న నేను మనోహర్తో బయటికి వెళ్తే నువ్వెందుకు పొసెసివ్గా ఫీల్ అయ్యావు? అంటే అది సార్. నీ సంగతి కూడా పక్కన పెట్టు. నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన మనోహర్పై నాకు ఎలాంటి ఫీలింగ్స్ రావట్లేదు. కానీ నిన్ను చూస్తుంటే నాకు దగ్గర మనిషి అనిపిస్తుంది. ఎందుకు? నిన్ను చూస్తుంటే నాకెందుకు ఫీలింగ్స్ వస్తున్నాయి? మన మధ్య రిలేషన్ ఏంటి? మనం ఎవరం? చెప్పు బాగి. సారీ సార్, నేను మీకు ఇప్పుడేం చెప్పలేను. మీ గతం గురించి చెప్తే. నాకు కొంతవరకు నా గతం గుర్తొచ్చింది బాగి. ఇంట్లో గోడకు తగిలించిన ఫోటో ఉంది కదా, ఆవిడ నా భార్య అని నాకు అర్థమైంది.